రామవ్వ నోటి నుండి మొదటిసారి ఆ పేరు విన్నంతనే శంకరంలో ఏదో అలజడి మొదలైంది. ఆ ఒక్క పేరు అతడిలో రేకెత్తించిన కలవరం బహుశా ఏ అమ్మాయి పేరు కలిగించి ఉండదు. శంకరం ఇంతకుముందు ఆ అమ్మాయిని చూడకపోయినా ఆ పేరు చాలా ఆత్మీయంగా అనిపించింది. రామవ్వ నెలకు 2-3 పేర్లను కొడుకుతో ప్రస్తావిస్తూనే ఉంది. కానీ చూద్దాం అని ఆమె మాటను తోసిపుచ్చుతున్నాడే తప్ప ఆమె వెతుకుతున్న పెళ్లి కూతుళ్ల సంగతిని తలకెక్కించుకోలేదు. ఉబలాటానికైనా వారిని చూసి రావడానికి వెళ్ళలేదు. కానీ సంక్రాంతి విషయంలో ఎందుకో అలా ఉండటం అతనికి అసాధ్యంగా అనిపించింది. చిత్తడి నేలలో పడ్డ బీజం మొలకెత్తినట్లు అతని మనసులో పడిన సంక్రాంతి అనే పేరు పాతుకుపోయి ఇక ఉండబట్టలేక, అమ్మా నేను ఆ అమ్మాయిని చూసి వస్తాను అన్నప్పుడు రామవ్వ ముఖం వికసించింది. సంతోషం బిడ్డా, ఈ సంబంధం కలిసిరాని అని తన ఆనందాన్ని ప్రకటించింది. దాంతో మరింత ఉత్సాహాన్ని పొందిన శంకరం తనకు వీలుగా ఉన్న ఒక తేదీని ఎంచుకొని ఆ రోజు అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అయినా కుతూహలం చంపుకోలేక సామాజిక మాధ్యమాల్లో ఆమె గురించి సమాచారానికై వెతికాడు. ఏమీ దొరకక నిరాశ చెందాడు. ఇంతలో శంకరం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. రామవ్వను పిలిచాడు. ఆమె అతనితో రావడానికి ఒప్పుకోని కారణంగా తనొక్కడే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కారులో కూర్చొని అమ్మవైపు చూశాడు. ఆమె ముఖంలో సంతోషాన్ని నింపుకొని వాకిట్లో నిలబడి ఉంది. ఆమెను కదిలిస్తే ఆనందాశ్రులు వచ్చేలా ఉన్నాయి ఆమె కళ్ళు. వెళ్ళి వస్తానని కొనల నుండి సైగ చేశాడు. అలాగే కాని అని ఆమె తల ఊపాక శంకరం బయలుదేరాడు. తుమకూరు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే సంక్రాంతి ఊరైన నిడసాలకు శంకరం వెళ్లాల్సి ఉంది. ఆ ఊరేమీ అతనికి అపరిచితమైనదైతే కాదు, అలా అని అంతగా పరిచితమైనది కూడా కాదు. రామవ్వ పుట్టిన హిత్తలపుర పక్కనే ఉన్న ఊరు. పుట్టిన ఊరిలోనే తెలిసిన అతడిని పెళ్లి చేసుకున్న రామవ్వ శంకరం పుట్టిన 4 ఏళ్లకు వైధవ్యాన్ని పొందింది. వివాహేతర సంబంధపు ఆరోపణలు ఎదుర్కొన్నది. బంధువులు చేస్తున్న అవమానాలను తట్టుకోలేక శంకరాన్ని తీసుకొని తుమకూరు వచ్చేసింది. మళ్ళీ తన ఊరి వైపు చూడలేదు. ఇళ్లల్లో పనిచేస్తూ కొడుకును చదివించుకోవడంలో నిమగ్నమైంది. అప్పుడప్పుడు తన ఊరి గురించి సమాచారం తెలిసినా ఎప్పుడూ ఆ ఊరికి వెళ్ళాలని రామవ్వకు మనస్కరించలేదు. ఆమెకు కొడుకే లోకమయ్యాడు. తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న శంకరం ఆమెకి ఏ బాధ కలగకుండా చూసుకుంటున్నాడు. ఆమె ఇష్ట ప్రకారమే బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాడు. తలచెడి తెలియని ప్రాంతానికి వచ్చిన రామవ్వ ఇప్పుడు పెద్ద ఇంటికి యజమానురాలు. ఈ మధ్యే శంకరానికి ఒక జోడీ కుదర్చాలని వధువును వెతికే పనిలో పడింది. ఓటమిని చవి చూసింది. చివరకు ఆమె వెతికిన అతడిని పట్టుకున్న అమ్మాయి ఎవరంటే సంక్రాంతి. ఎందుకో ఆ అమ్మాయిని చూడకుండానే అతడి మనసును సంక్రాంతిని కోరుకుంటోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఇంక 2 నెలల్లో పెళ్ళి. ఏడాది తిరగకుండానే పిల్లాడు. తన ఆలోచనలకు తానే నవ్వుకున్నాడు. దారి పొడుగునా సంక్రాంతి ఆలోచనే వెంటాడసాగింది. ఇంకొక కిలోమీటర్ దూరం ఉందనగా కారు వేగం తగ్గించి కిటికీ నుండి బయటికి దృష్టి సారించాడు. చెరువు సౌందర్యానికి ఆకర్షితుడై రోడ్డు పక్కగా కారు నాపి చెరువు కట్టపైకి చేరుకున్నాడు. గట్టు మీద కూర్చున్న ఒక యువకుడు చెరువు నీటిపై రాళ్లను రువ్వుతున్నాడు. ఆ రాళ్లు సృష్టించిన అలల వలయాలను కాసేపు చూసిన శంకరం అతని దృష్టిలో పడ్డానికి హలో అన్నాడు. తిరిగి చూసిన ఆ యువకుడు మళ్లీ రాళ్లు విసరడంలో నిమగ్నమయ్యాడు. చూడటానికి స్థితిమంతుడలానే కనిపిస్తున్నాడు. అయితే అతని ముఖం వాడిపోయి ఉంది. అతడిని మళ్లీ పలకరించడానికి మనసు రాక శంకరం తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఊరి మొదట్లో కారు నిలిపి కిటికీ నుండి తల బయటకు పెట్టి గడ్డి మోపుతో వెళుతున్న వ్యక్తిని అడిగాడు. అన్నా, సంక్రాంతి ఇల్లెక్కడా? ఓ, అమ్మాయిని చూడ్డానికి వచ్చినారా?
అదుగో అక్కడ కనిపిస్తున్నాయి కదా పారిజాతం సంపంగి చెట్లు, ఆ ఇల్లే. సరే అని వ్యక్తి నుండి వీడ్కోలు తీసుకొని సంక్రాంతి ఇంటికి చేరాడు శంకరం. ఆ ఇంటి ముందు కారు ఆపాడు. పారిజాతాల పరిమళం అతని ముక్కుకి తాకి హాయిగా అనిపించింది. శంకరం అరుగు వద్దకు వెళ్ళగానే ఒక అవ్వ కళ్ళు విప్పుకొని చూస్తూ, ఎవరు అంది. నేను శంకరం, సంక్రాంతిని చూడడానికి వచ్చాను చెప్పాడు కాస్త సంకోచంతో. మా రామి కొడుకువా? మా అమ్మ తెలుసా మీకు? నా బిడ్డ రత్న స్నేహితురాలే కదా మీ అమ్మ, దాని కూతురే కదయ్యా సంక్రాంతి. ఏం తలరాతో ఇద్దరిది. తన తల్లి ప్రస్తావన రాగానే శంకరం చిన్నగా నవ్వాడు. పోయిన వారం నుండి నీకోసం కాచుకున్నాం, రా రా అని అతన్ని నట్టింట్లోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టింది. కూర్చోగానే ఇంటిని పరిశీలనగా చూశాడు. పాత ఇల్లే అయినా కంటికి ఇంపుగా అనిపించింది. ఇంటి మధ్యలో వేలాడుతున్న ఉయ్యాల బల్ల అతనికి బాగా నచ్చింది. సూర్యకిరణాలు నేల మీద కట్టిపడేసినట్టున్నాయి. ఏనుగు కళ్ళలా చిన్నగా ఉన్న కిటికీల వైపు నిండిన చెరువులోని చేప పిల్లల అతని కళ్ళు పారాడడం చూసి, సంక్రాంతి ఇంట్లో లేదు బిడ్డా అంది శివజ్ఞి. అవునా నిరాశతో అన్నాడు. ఆమె మద్దూరులో చదువుకుంటుంది, విషయం తెలిపాను, ఇంకే వచ్చేస్తూ ఉంటుంది. శంకరం కోపాన్ని దిగమింగుకొని మౌనంగా ఉన్నాడు. నీ కోపం అర్థమవుతుంది నాయన, ముందు తిండి తిను అని శివజ్ఞ తిండి తెచ్చి ముందు పెట్టింది. అది కాదవ్వా, నేను నా పనులన్నీ వదులుకొని వచ్చాను. ఫోన్ చేసినప్పుడే ఈరోజు కుదరదని చెప్పి ఉంటే మరొక రోజు వచ్చేవాణ్ణి కదా అనే మాటలు నోటి వరకు వచ్చి ఆగిపోయాయి. మౌనం పలహారం ముగించిన శంకరం సంక్రాంతి కోసం నిరీక్షించసాగాడు. శివజ్ఞి మాట్లాడుతూనే ఉంది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. చివరకు అక్కడ కూర్చోవడం విసుగనిపించి, అవ్వ కొంచెంసేపు అలా బయట తిరిగి వస్తాను అన్నాడు. సరే సంజన్నను కూడా తీసుకువెళ్ళు, నీకు ఊరు తెలియదు కదా అని ఏయ్ సంజన్న అంటూ కేకేసింది. వస్తున్నానమ్మా. పెరట్ నుండి పరిగెత్తుకొచ్చాడు సంజన్న. పశువులకి గడ్డి పెడుతున్నాడో ఏమో, వాడి తలపై గడ్డి పరకులు చిక్కుకొని ఉన్నాయి. శంకరం వస్తున్న నవ్వుని అదిమి పెట్టుకున్నాడు. వీరిని తోట దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే అమ్మా అని చెప్పి రండి సామి అంటూ శంకరానికి దారి చూపించాడు. ముందు నడుస్తున్న వాడిని అనుసరించాడు శంకరం. పాదాల పరుగులో ఊరు వెనకపడింది. సంజన్న ఒక్క మాట పలకలేదు. వాడి ముఖం బిగుసుకున్నట్టుంది. ఇద్దరూ కొబ్బరి తోట చేరుకున్నారు. సంజన్న సరసరా చెట్లెక్కి కొబ్బరి బొండాన్ని తెంపాడు. పొదలో దాచిన మచ్చుకత్తిని తీసుకొని అతను వస్తున్న తీరు శంకరాన్ని బయటపెట్టింది. కొబ్బరికాయ తలనరికి రంధ్రం చేసి శంకరం చేతిలో పెట్టి తాను దూరంగా కూర్చున్నాడు. తోటను దుక్కి దున్నిన కారణంగా మట్టి ప్యాంటుకు అంటుకుంటుందని శంకరం కింద కూర్చోడానికి సందేహించాడు. దీనిని గమనించిన సంజన్న లేచి కొబ్బరి మట్టను కత్తిరించి తెచ్చి కింద పరిచాడు. దానిమీద శంకరం నిశ్చితంగా కూర్చున్నాడు. నువ్వు కొబ్బరి నీళ్లు తాగవా? ఊహు, మాకేం కొబ్బరి నీళ్ల కరువా, మీరు తాగండి సామి జవాబిచ్చాడు సంజన్న. కొబ్బరి నీళ్లు తాగుతూ శంకరం వాడిని గమనించాడు. సంజన్న కాళ్ళు మడుసుకొని తల మోకాళ్ళ కానించుకొని కూర్చున్నాడు. అతని నిక్కరు మోకాళ్లను పూర్తిగా కప్పి ఉంది. చూడడానికి కాస్త నలుపుగా ఉన్నా లక్షణంగా ఉన్నాడు. శరీరం దృఢంగా ఉంది. చేతిలోని మచ్చుతో నేల మీద ఉన్న కొబ్బరాకులను గెలుకుతూ కూర్చున్నాడు. ఆమె గురించి తెలుసుకోవడానికి సరైన సమయం ఇదే అని భావించిన శంకరం, సంక్రాంతి నీకు తెలుసా అని అడిగాడు. తెలియకపోవడం ఏమి సామి? ఏం తెలుసు? అంతా తెలుసు. ఆమెను ఎత్తుకుని ఆడించింది నేనే. చివరకు నాకు చాలా నొప్పి కలిగించింది. ఏం చేసింది ఏమిటి? మీరిక్కడే మర్చిపోతాను అంటే మీకు ఒక విషయం చెప్పనా? సంక్రాంతిని నేను ప్రాణం కన్నా ఎక్కువ చూసుకున్నాను. చిన్నప్పుడు నన్నే పెళ్లి చేసుకుంటాననేది. నన్ను విడిచి ఒక్కరోజు ఉండేది కాదు. పెద్దయ్యాక అంతా మర్చిపోయింది. పెళ్లి విషయం ఎత్తితే కయ్యమనేది. తర్వాత ఆమె దక్కదు అని తెలిసి నేను మర్చిపోయాను. ఇప్పుడేమీ విచారం లేదు. మా అమ్మ చందుళ్ళిలో ఒక అమ్మాయిని చూసింది. వచ్చే నెలలోనే నా పెళ్ళి.
బాధతో మొదలైన అతని మాటలు దరహాసంతో ముగిశాయి. మా సంక్రాంతి పసిపాప లాంటిది, అయినా లోకాన్ని అంతే బాగా తెలుసుకుంటుంది. అవునా? అయితే నువ్వు పేదవాడివని నిన్ను విడిచిపెట్టి ఉండాలి అన్నాడు శంకరం. ఉండాలి కాదు, విడిచిపెట్టింది అనండి సామి. నిరంజన్ తెలుసా? లేదు, మా ఊరికంతా పెద్ద ధనికుడు. అతను ఈమె మీద ప్రేమను పెంచుకున్నాడు. ఇద్దరూ బాగానే ఉండేవారు. తర్వాత ఏమైందో. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? చెరువులో రాళ్ళు విసురుతూ కూర్చున్నాడు. పాపం ఆ పిల్లోడినే అనుకుంటా నేను ఈరోజు చెరువు దగ్గర చూసింది. శంకరం తాను చూసిన వ్యక్తిని గుర్తు చేసుకున్నాడు. పాపమేమీ కాదు సామి, అతనికి అతడి అత్త కూతురుతో పెళ్లి కుదిరింది. కొద్ది రోజుల్లోనే పెళ్ళి. అయితే సంక్రాంతి ఇంకేదో అనబోయాడు. ఇంకొక కొబ్బరి బొండం తాగుతారా? వద్దు. అయితే మీరు ఇక్కడే కూర్చోండి, నేను పశువులకు పచ్చిగడ్డి కోసుకొస్తాను. లేదు, నేను ఇంటికి వెళ్తాను. దారి తెలుసా? శంకరం ఊరిముఖంగా నడిచాడు. ఎందుకో అతనికి సంక్రాంతి పట్ల మొదట ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉన్నట్లు లేదు. విసుగుతోనే ఇంటికి చేరాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లకుండా క్షణకాలం ఆలోచించి కారును నీడలో నిలపడానికి ముందుకు సాగాడు. బిడ్డా రా రా, తోట చూశావా? సంజయ్ వస్తున్నాడు. వెళ్ళాలో వద్దో అని సంశయిస్తూనే అవ్వ వెనక వెళ్ళి మళ్ళీ నట్టింట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. చూడు బిడ్డా, నా కూతురు రత్నకు ఇష్టం లేకుండానే పెళ్లి చేశాను. అల్లుడు యవతినో ఉంచుకున్నాడంట. నా కూతురు ఈ పిల్ల పుట్టే వరకు ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని బావిలో దూకి చచ్చిపోయింది. వాడు పెళ్ళాం చచ్చిన 3 నెలలు నిండే లోపలే ఇంకో పెళ్లి చేసుకున్నాడు. నా కూతురు పోయింది. కనీసం మనవరాలైనా బాగుండాలి. అందుకే అది ఒప్పుకున్న వాడితోనే పెళ్లి చేస్తాను అంటూ శివజ్ఞి మళ్ళీ కథను మొదలుపెట్టాక శంకరానికి కలవరం అనిపించింది. తానిప్పుడు లేచి వెళ్ళిపోతే జీవితాంతం ఆమె కేవలం ఒక ప్రశ్నలాగే మిగిలిపోతుంది. అలా అవడం ఇష్టం లేకే అక్కడే ఆగిపోయాడు. ఇంతలో ఘల్ 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 అంటూ గజ్జెల శబ్దం వినిపించింది. మల్లెపూల గుమగుమలు చుట్టుపక్కల వ్యాపించాయి. సంక్రాంతి నట్టింట్లోకి ప్రవేశించింది. శంకరం కళ్ళు విప్పారాయి. ఆమె విశేషంగా అలంకరించుకుంది. ముదురు గోధుమ వర్ణపు ఛాయగలిగిన ఆ పడతిని శంకరం కళ్ళార్పకుండా చూడసాగాడు. ఎందుకే ఇంత ఆలస్యం చేశావు? శివజ్ఞి గదిరించింది. బదులివ్వకుండా నవ్వి శంకరం వైపు తిరిగి, వేచి ఉండేలా చేసినందుకు కోపంగా ఉందా అంది. ఈ ప్రశ్నను ఊహించని శంకరం తబ్బిబ్బవుతూ అభయ్ ఏం లేదు అని బదులిచ్చాడు. అవా, తాగడానికి ఏమైనా పెట్టావా? వంటగదిలోకి నడిచిన సంక్రాంతి పానకం గ్లాసులతో బయటకు వచ్చింది. వెళదామా? ఖాళీ గ్లాసుని కింద పెడుతూ ఆమె శంకరాన్ని అడిగినప్పుడు ఎక్కడికి అన్నాడు. నా గురించి ఏమీ తెలుసుకోరా? సరే పదండి, మీ కారులోనే వెళ్దామా అన్నప్పుడు శంకరం అంగీకారంగా తల ఊపాడు. కారు ఊరి నుండి 1 మైలు దూరం సాగాక ఆపమని అడిగింది. కారు నుండి దిగిన ఆమెను అనుసరించాడు శంకరం. కొంతసేపు మౌనం తర్వాత ఆమె మాట్లాడడం ప్రారంభించింది. నేను కన్నడ ఎంఏ చేస్తున్నాను. నాకు అమ్మ లేదు, నాన్న ఉన్నా లేనట్లే. అవ్వే నా సర్వస్వం. తెలుసు. అయితే తెలియని విషయాన్ని చెబుతాను అని కొంత సమయం తీసుకొని మాట్లాడసాగింది. పెళ్లి విషయంలో నాకొక నిర్దిష్టమైన వైఖరి ఉంది. బొమ్మలాడుకునే వయసులోనే సంజననే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంటుంది. ఆ తర్వాత నిరంజన్. నాకు జ్ఞానం పెరిగాక అతను సరైన ఎంపిక కాదని తెలిసింది. అయితే మీరు వాళ్ళని ప్రేమించింది నిజమేనా? అవును, నిజమే. ఎప్పుడో వాళ్ళ మీద ప్రేమ ఉందనే కారణంతో ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదురుతుందా? నేను ఎంత ఎత్తులో నిలబడి చూసినా నా ముందు మరగుజ్జు అనిపించని వ్యక్తినే నేను పెళ్లి చేసుకునేది అంటూ పెద్దగా నవ్వుతున్న ఆమెను చూసి శంకరం లోపలే మండిపడ్డాడు. హిమాలయం ఎక్కి నిలబడ్డా ఎత్తుగా అనిపించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? ఆకాశం. మీరు అతన్నే పెళ్లి చేసుకోండి అని నవ్వి శంకరం నమస్కారం, నేనిక వెళ్ళి వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శంకరా, చూడు, సంక్రాంతికి పెళ్ళంట. లగ్నపత్రిక పంపించారు.
నేనెంత చెప్పినా వినకపోతివి. వాళ్ళ నాన్నను మనసులో పెట్టుకొని తన జీవితం అమ్మలాగా కాకూడదని కావచ్చు. నీకేదో కథ చెప్పి ఉంటుంది, నువ్వు దాన్నే పెద్దగా చూసి వద్దన్నావు. ఆమె అపురూపమైన పిల్లబిడ్డ, నేను పెళ్ళికైనా వెళ్ళి వస్తాను అంటూ రామవ్వ లగ్నపత్రికను అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళింది. కుతూహలంతో శంకరం లగ్నపత్రికలో వరుడి పేరు మీద దృష్టి నిలిపాడు. ఆకాష్. మళ్ళీ మళ్ళీ పేరు చదువుకున్న శంకరం నవ్వు ఆగలేదు.